హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే వినాయక చవితి కదా, దేవునికి ఇష్టమైన పాయసం అయితే చేశాను. తెలియని అయితే కాదు, కొన్ని పాలు మరగబెట్టి సేమియా కొంచెం వేడి చేసి నేనైతే ఇవైతే వేయించలేదు కిస్మిస్లు ఇట్లా, ఎందుకంటే అందులో వేస్తే కొంచెం టేస్ట్ వేరే ఉంటుందని వేయించలేదు. పాలు మరిగిన తర్వాత అందులోని పోసాను. మళ్ళీ వెరైటీగా ఉంటుందంటే మిల్ మేకర్, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది మటన్ లాగానే, కానీ మటన్ కాదు, మీకు చూస్తే అలా అనిపిస్తుంది కావచ్చు, కానీ మిల్ మేకర్ ఇది. ఈ కర్రీ అయితే చేశాను. కొన్ని నీళ్ళు వేడి చేసిన తర్వాత నేను కొన్ని మిల్ మేకర్లు అయితే అందులో వేసాను. బాగాసేపు ఉంచకూడదు, ఒక 2 సెకండ్లు అందులో వేయాలి. వేస్తేనే మీకు కొంచెం బాగా మెత్తగా రాకుండా గట్టి పడకుండా ఉంటాయి, లూజ్ కాకుండా ఉంటుంది. తీసిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకొంచెం గోలిన తర్వాత వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై కావాలి, మంచిగా వేపుడు కావాలి. ఎందుకంటే మీకు మెత్తగా అనేది రాకుండా వాటిలోంచి నీరు వస్తుంది, అలా నీరు రాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది మటన్ ముక్కలాగా. అలా ఫ్రై చేశాను, బాగానే వచ్చింది. టమాటా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడ్డాక దించేయాలి. చూడండి, నేనైతే చూసాను ఎలా ఉందో. ఇవాళ అయితే బగారా రైస్లోకి అయితే అది చేశాను, బాగుంది. ఎట్లా అంటే సేమ్ మటన్ ముక్కలాగా వచ్చింది. వాళ్ళు ఏంటంటే మా ఆయన వాళ్ళే బొంబాయి ఇష్టం కాబట్టి అంచుకు నేను మిరపకాయలు కూడా వేయించాడు. నేను ట్రై చేశాను, తిని చూసాను, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంచుకు మీరు మిరపకాయలు వేయించుకొని పెట్టుకోండి, బాగుంటుంది. సూపర్ టేస్టీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.